అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి వైభవాన్ని తెలిపే ఈ అనుభవం పేరు చంద్రశేఖరం ఆశ్రయే. ఈ అనుభవం హర్షరామమూర్తి అనే ఒక భక్తునిది. పరమాచార్య స్వామివారి సన్నిధిలో రామమూర్తి గారికి జరిగిన ఒక అనుభవం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకసారి కంచి వెళ్ళినప్పుడు కంచి కామకోటి పీఠంలో పరమాచార్య స్వామివారి బృందావనానికి ఎదురుగా నిలబడి స్వామివారి పాదాల సౌందర్యానికి ముగ్ధుడై కీరవాణి రాగంలో చంద్రశేఖరం ఆశ్రయే అనే కీర్తనను ఆలపించడం మొదలుపెట్టారు రామమూర్తి గారు. తరువాత మనస్ఫూర్తిగా స్వామివారి దర్శనం చేసుకుని బెంగళూరుకి తిరిగి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత తెల్లవారుజామున లీలగా పరమాచార్య స్వామివారు గోచరించారు రామమూర్తి గారికి. ఆ రోజు గురువారం. నవ్వుతూ 2 చేతులతో వారిని పైకెత్తి తలపై చెయ్యి పెట్టి దీవించి, కుట్టి, నువ్వు చాలా బాగా పాడావు, కానీ నువ్వు ఒక చిన్న తప్పు చేశావు. శంకరాది షష్ఠితమ యతివరం అని పాడావు. అంటే శంకరాచార్యులతో మొదలుకొని నేను 60వ పీఠాధిపతి అని అర్థం వస్తుంది. కానీ నేను 68వ పీఠాధిపతిని. శంకరాష్ట షష్ఠితం యతివరం అని పాడాలి. అంతేకాదు, నేను కూడా నువ్వు నివాసం ఉంటున్న కర్ణాటక రాష్ట్రం వాడినే. మరలా కంచికి వచ్చి నన్ను దర్శించుకో అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆ అనుభవం వారి ఉనికి ఇప్పటికీ రామమూర్తి గారికి తెలుస్తూ ఉంటుందట. తరువాత దాని విషయమై పరిశీలిస్తే కలలాంటి ఆ స్థితిలో స్వామివారు చెప్పినది నిజమే అని అవగతమైంది రామమూర్తి గారికి. అది కేవలం కల కాదు. అప్పటి నుండి స్వామివారి ఉనికి, వారి స్పర్శ, వారి కళ్లల్లో కనిపించే కరుణ ఎప్పటికీ రామమూర్తి గారికి స్ఫురణలో ఉంటుంది. ఈ అనుభవం మొమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ అనే గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.